వచ్చేసాను. నేను నా ఫ్రెండ్ని కలవపోతున్నాను. హే హే సోమనాథ్, ఎలా ఉన్నావురా? ఎప్పుడొచ్చావు ఇండియాకి? హే విశాల్, నా పేరు ఇప్పుడు సోమనాథ్ కాదు, ఐఎమ్ శామ్. ఐఎమ్ జస్ట్ శామ్. అది సరే, నీవేంటి అలా అయిపోయావు? ఆ డ్రెస్ ఏంటి, ఆ బ్యాగ్ ఏంటి? అది సరేరా, కొన్ని మంచినీళ్ళు ఇవ్వు, నేను టాబ్లెట్ వేసుకోవాలి. టాబ్లెట్ ఎందుకురా? ఏమైంది నీకు? ఏం లేదురా, చదువు కారణంగా నాపై ఒత్తిడి బాగా పెరిగింది. దాంతో నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో ఇదిగో ఈ టాబ్లెట్ ఇచ్చారు, ఇది వేసుకుంటే కానీ నాకు నిద్ర పట్టదు. అదేంట్రా అలా అంటున్నావు? నేను చూడు ఎంత ఆనందంగా ఉన్నానో. నేను ప్రతి ఆదివారం ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాను. అక్కడ భగవంతుని గురించి కథలు, భాగవతం, హరినామ సంకీర్తనలో ఆనందంగా డాన్స్ చేస్తాం. ఇంకా భగవద్గీతలోని శ్లోకాలను కూడా నేర్చుకుంటున్నాను తెలుసా. భాగవతం వినటం వలన నా యొక్క జ్ఞాపక శక్తి కూడా నాకు చాలా బాగా పెరిగింది. నాకు మంచి మార్కులు కూడా వస్తున్నాయి తెలుసా. ఇంకా ఎంతో రుచికరమైన ప్రసాదం తీసుకుంటా నేను. చూడు నేను ఎంత ఆనందంగా ఉన్నానో. ఏంటి, ఇస్కాన్ టెంపుల్కి వెళ్తావా? ఎక్కడిందిరా ఈ ఇస్కాన్ టెంపుల్? ఇక్కడే 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన రిలయన్స్ దగ్గర ఉంది. నేను ప్రతి ఆదివారం అక్కడికి వెళ్తాను తెలుసా. అవునా, నాకు చూపిస్తావా ఇస్కాన్ టెంపుల్? రారా, నీకు చూపిస్తాను. అక్కడున్నారు చూసావా, వారే ఇస్కాన్ సంస్థాపక ఆచార్య అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు. ఈ సంస్థ ఏర్పాటు చేసింది వారే. ఎవర్రా వీళ్ళు? వీళ్ళెవరో నేను చెప్తాను విను. కృష్ణ భక్తవత్సల, నేను ఈ ఘోరాలన్నీ చూడలేకపోతున్నాను. హే ప్రభు, ఈ భూమి మీద అవతరించండి. కృష్ణ కృష్ణ అవతరించండి. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। శ్రీ చైతన్య మహాప్రభు 1486వ సంవత్సరంలో ఫాల్గుణ పౌర్ణమి నాడు సంధ్యా సమయంలో బెంగాల్లో అవతరించారు. కలహము సంభవించే యుగము అయినందున శాస్త్రములు ఈ యుగ జనులందరికీ హరినామ సంకీర్తన ద్వారా భౌతిక సంపర్కం తొలగించుకోవటానికి ఈ హరినామాన్ని మనకు ఇచ్చారు. ఈ హరినామాన్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్, చండాల, బ్రాహ్మణ, భారతీయులు, ఇతర దేశాల వారు ఎవరైనా సరే ఈ నామాన్ని ఉచ్చరించవచ్చు. ఈ హరినామాన్ని ఉచ్చరించడానికి ఎటువంటి కఠిన నియమ నిబంధనలు లేవు. ఎవరైనా కూడా ఈ నామాన్ని ఉచ్చరించవచ్చు. ఈ యొక్క హరినామాన్ని అందరికీ పంచిపెట్టడం శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ముఖ్య ఉద్దేశం. హరిదాస్, మీరు ఈ హరినామాన్ని ప్రతి ఊరు వాడలో ప్రచారం చేయండి. ప్రతి జీవికి ఈ యొక్క హరినామం అందించాలి. అదే నా ఉద్దేశం. మహాప్రభు, ఎవరు కూడా ఈ హరినామాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అవును మహాప్రభు, ఇంకా కొందరు మమ్మల్ని సాధువేషంలో ఉన్న ఉగ్రవాదులు అని కూడా అంటున్నారు. కానీ మనం అందరికీ ఈ హరినామాన్ని ఇస్తూనే ఉండాలి, చెబుతూనే ఉండాలి. కొందరు మనల్ని స్వాగతిస్తారు, కొందరు వ్యతిరేకిస్తారు. కానీ మనం మాత్రం వారికి హరే కృష్ణ నామమును చెబుతూనే ఉండాలి. మనం చాలా వినయంగా ఉండాలి. ఎవరి నుంచి గౌరవం ఆశించకూడదు. వారు మనల్ని అగౌరవించినా మనం వారిని గౌరవించాలి. ఈ భావముతో మనం హరినామం ఇవ్వడము ద్వారా అందరూ స్వీకరిస్తారు. అవును మహాప్రభు, మనం ఇంటింటికి వెళ్ళి నామాన్ని ప్రచారం చేయాలి. అవును నిత్యానంద, అవును శ్రీవాస, గదాధర, మనం అందరికీ ఈ నామాన్ని ఇవ్వాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నిత్యానంద, హరిదాస, మీరిద్దరూ ప్రతి ఇంటికి వెళ్ళి కృష్ణుని పవిత్ర నామాన్ని ఉచ్చరించమని, కృష్ణుణ్ణి పూజించమని, కృష్ణుని యొక్క ఉపదేశాలను ఆచరించమని అందరికీ చెప్పండి. రోజు జరిగిన విషయాలను సాయంకాలం నాకు తెలియజేయండి. అలాగే మహాప్రభు, అలాగే. మనం ప్రతిరోజు వీలైనంత ఎక్కువ మందిని కలిసి హరినామాన్ని వాళ్ళందరికీ ఇవ్వాలి. భజ గౌరాంగ కహు గౌరాంగ లహు గౌరాంగేరో నామ రే जी जना गौरांग भजे से होय हमारे प्राण रे से होय हमारे प्राण रे भज गौरांग कहु गौरांग लहु गौरांगेरो नाम रे. అయ్యా,
మీరందరూ మహామంత్రాన్ని జపించండి, ఆనందంగా ఉండండి. ఈ నామాన్ని జపించడం ద్వారా అనేక జన్మల నుండి ప్రోగుపడినటువంటి నీ యొక్క పాపములు అన్నీ తొలగిపోతాయి. హరినామాన్ని ఉచ్చరించండి, ఆనందంగా ఉండండి. మీరేమైనా పిచ్చివారా ఇలా మాట్లాడుతున్నారు? వీరు ఇలా అవ్వడానికి ఆ చైతన్యులే కారణం. వీళ్ళు పిచ్చివాళ్లే, మంచివాళ్ళైతే ఎందుకు ఇలా మాట్లాడుతారు? అది సరే, మీరు చెప్పింది బాగానే ఉంది. మా పనులు, పిల్లలు, కుటుంబం, మా సమయం అంతా దీనికే సరిపోతుంది. ఇక ఇవన్నీ మేము ఎక్కడ చేస్తాం? నేను మిమ్మల్ని, మీ పనుల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని వదులుకొని చేయమని చెప్పట్లేదు. మనిషి అంటే కేవలం తినటం, నిద్రపోవటం, పిల్లని కనటం, రక్షించుకోవడం మాత్రమే కాదు. మానవ జీవితం యొక్క ఉద్దేశం అది కాదు. ఎందుకంటే పశువులు కూడా ఈ పనులను చేస్తాయి. ఒక వ్యక్తికి ఎన్నో జన్మల తర్వాత ఈ మానవ జన్మ లభిస్తుంది. కేవలం మానవ జన్మలోనే అత్యున్నతమైనటువంటి పరిపూర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జన్మ మరణ చక్రంలో పడిపోకుండా పరిపూర్ణత సాధించడానికి హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. అవునా? మా పనులు మేము చేసుకుంటూ కూడా భక్తి చేయొచ్చా? అవును, అందరూ ఈ హరినామాన్ని ఉచ్చరించవచ్చు. రే మదాయ్, బాగా తాగురా. రే జగాయ్, నువ్వు కూడా తాగురా. రే జగాయ్, ఇక్కడ చూడరే ఈ ముసలాన్ని. ఎవర్రా మీరు? నన్ను వెళ్ళనివ్వండి. నేనెవరో తెలుసా? నేనే జగాయిని. నేనేరా మదాయిని. నన్ను వదలండి రా, వదలండి. ఏం చేస్తున్నారు మీరు? అతన్ని వదిలేయండి. మీరు మీ ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మాకు గనక చిరాకు వేస్తే మిమ్మల్ని ఇద్దరిని ఎవరూ కాపాడలేరు. మీరు ఎందుకు ఆ వ్యక్తిని కొడుతున్నారు? అలా చేయడం తప్పు. నా కోరిక ఒక్కటే, మీరు హరినామాన్ని జపించండి, శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. నేనెవరో తెలుసా? నా దగ్గరే మాట్లాడతావా? ఇక్కడ నుండి పారిపోండి. మీరు హరినామాన్ని ఉచ్చరించే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పండి హరే కృష్ణ. రే, నేనేం చేస్తానో చూడు. ఏంట్రా ఇంత పని చేశావు? ఒక సన్యాసిని కొట్టడం చాలా ఘోరమైన పనిరా. నిత్యానందుని వెళ్ళనివ్వు. నీకేమైందిరా? వీళ్ళకి మంచి గుణపాఠం నేర్పాలి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మహాప్రభు? రే, మీకెంత ధైర్యం ఉంటే ఇంత పని చేస్తారు? నా ప్రియ నిత్యానందుని గాయపరిచారు. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. మిమ్మల్ని వెంటనే సంహరిస్తాను. వద్దు మహాప్రభు, వద్దు. మదాయి నా మీద దాడి చేసినప్పుడు జగాయ్ నన్ను కాపాడడానికి ప్రయత్నించాడు. పైగా ఏ విధమైన బాధ లేదు. దయచేసి వీరిపై కృప చూపించండి. వారు చేసిన పాపం వలన వారు ఇప్పటికే చనిపోయారు. మీరు ఇటువంటి వారిని వధించడానికి అవతరించలేదు మహాప్రభు. ఇటువంటి అసురులందరినీ కాపాడడానికి మీరు అవతరించారు.
నీవు నిత్యానంద ప్రభువుని కాపాడుట చేత నీవు కృష్ణుడికి ప్రియమయ్యావు. నేటి నుంచి నీవు భక్తియుక్త సేవను ఆచరించి కృష్ణుని యొక్క ప్రేమను పొందటానికి నీకు ఇవే నా ఆశీస్సులు. మహాప్రభు, నా పట్ల కూడా దయ చూపించండి. నీవు నిత్యానందుని గాయపరచడం వల్ల నేను నిన్ను రక్షించలేను. అలా అనకండి ప్రభు, నా పైన కూడా దయ చూపించండి. నీవు నా పట్ల చేసేటువంటి అపరాధము కంటే నా భక్తునికి చేసే అపరాధమే గొప్ప అపరాధము. నీకొకటే మార్గము, నిత్యానందుని పాదాలపై పడి శరణు వేడుము. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram.